శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 5 అక్షరాలు. ఈ మాటను 5 సార్లు పలికితే చాలు, మీరు ఇష్టపడేవారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. అంత పవర్ఫుల్ మాట ఇది. ఒక్కటిగా కలిపే అంటే ఒక్కటిగా మార్చేటటువంటి శక్తి 5 అక్షరాల మాటకి ఉంది. అంత శక్తివైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో అయినా సరే, మీరు జర్నీలో ఎక్కడికైనా ప్రయాణం చేసుకున్నా సరే, లేకపోయినా సరే, ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనుకున్నప్పుడైనా సరే, ఉదయం లేచిన వెంటనే అవ్వచ్చు, లేదా రాత్రి పడుకునేటప్పుడు అవ్వచ్చు, మధ్యాహ్నం ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ సమయంలో అలా కాకుండా కాస్త ప్రశాంతంగా కూర్చునైనా సరే మీరు ఈ మాటను మనసులో అనుకుంటూ ఉంటే చాలు, ఇష్టమైన వారి పేరును తలుచుకొని వారి మనసు అనేది కూడా మారేటటువంటి ఒక అద్భుతాన్ని, ఒక మ్యాజిక్ని, మీరు ఒక మిరకల్ లాంటిది జరిగి వారంతటి వారే ఫోన్ చేయడం, వారంతటి వారే మెసేజ్ చేయడం, వాళ్ళంతటి వాళ్ళే మీ దారికి రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. అంత శక్తివైనటువంటి మాట ఈ ఇష్టమైనటువంటి అమ్మాయి అయినా, లేదంటే అబ్బాయి అయినా, దూరమైనా సరే, లేదంటే భార్యాభర్తల గొడవైనా వాళ్ళ దగ్గరికి రావాలి, పూజలు పరిహారాలు చేసేటటువంటి సమయం లేదు, ఖర్చు లేనటువంటి పరిహారం కావాలనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని జస్ట్ నోటి మాట, 5 అక్షరాల మాట, అంటే 5 అక్షరాల మాట, పంచభూతాల సాక్షిగా వారి యొక్క మనసును మార్చేటట్లుగా ప్రకృతి ద్వారా ఈ సందేశాన్ని మాట ద్వారా వారికి తెలియచేసి మన దారిలోకి తీసుకురావడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి నియమాలు లేవు, ఎలాంటి పూజ చేయాల్సిన పని లేదు. నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు, స్నానం చేసినా చేసుకోవట్లేదు, ఏమీ లేదనమాట. మనసు ఒకటి ప్రశాంతంగా ఉంటే చాలు. లేకపోతే 2-3 కోసం, లేదంటే రిలేషన్లో న్యాయం లేని రిలేషన్ కోసం, ఎవరో వేరే వారి భార్య కోసం, లేకపోతే అమ్మాయి ఆల్రెడీ లవ్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కలవాలని చెప్పి ఇలాంటివన్నీ చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు. ఖచ్చితంగా మీ ప్రేమలో న్యాయం అనేది ఉండాలి. రిలేషన్లో ఒక నిజాయితీ అనేది ఉండాలి. భార్య భర్తల కోసం, భర్త భార్య కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం, లేదంటే అబ్బాయి కోసం, ఇలా ఒక నిజమైనటువంటి సిన్సియర్ రిలేషన్ కోసం మాత్రమే ఇది మీకు వర్క్ చేస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఈ మాట వచ్చేటప్పటికి ఏంటంటే ఇంద్రజల్. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇది ఒక స్విచ్ వర్డ్ లాంటిది అనమాట. ఈ మాట ఏంటంటే ఇంద్రజల్, 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 ఇంద్రజల్. అంటే ఇది మనం గమనించినట్లయితే మనం కొన్నిసార్లు ఈ మాటను చాలా చోట్ల వినే ఉంటాము. ఏదో అద్భుతం జరిగింది, ఏదో మిరాకిల్ జరిగింది, ఏదో ఇంద్రజాలం జరిగిందని చెప్పేసి ఇంద్రజాల అనే మాటను మనం చిన్నపిల్లలప్పుడు కొన్ని సందర్భంలో, జీవితంలో కొన్ని సందర్భంలో వినే ఉంటాం కదా. ఇంద్రజల్ అనేటటువంటి మాట ఏంటంటే ఒక మిరాకిల్ అంట, ఒక అద్భుతం లాంటి మాట. అంటే ఏదైనా అద్భుతం జరిగినప్పుడు ఈ మాటను అంటే వాడుతారు. ఎందుకంటే ఈ మాటకి అంత శక్తి అనేది ఉంటుంది. కాబట్టి పంచభూతాల సాక్షిగా సపోర్ట్ తోటి వాళ్ళు మనకి దారికి రావాలి అనేది ఈ మాట అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎలా అనుకోవాలంటే, వారు మనకి దూరం అయిపోయారు, వాళ్ళు మాకు ఫోన్ చేయట్లేదు, మాకు బాధగా ఉంది, మాకు సొంతం అవ్వాలని చెప్పి మీరు బాధపడితే ఎప్పుడైనా సరే మన యూనివర్స్కి, మన ప్రకృతి కావచ్చు, దేనికైనా సరే మనం ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది. కాబట్టి మనం ప్రకృతిని అడిగేటప్పుడు ఇలా అడగాలి, పాజిటివ్గా అడగాలి. అంటే వాళ్ళతో మేము సంతోషంగా ఉంటున్నాము, వాళ్ళతో మాతో మాట్లాడాలి, సంతోషంగా ఉన్నాము, వాళ్ళ ప్రేమలో మాకు కావాలి, మేము కలిసే ఉంటామని చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేస్తారని, నెంబర్ బ్లాక్ చేస్తారని చెప్పి మనసులో ఇలా పాజిటివ్ మాటలు మీరు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏంటంటే ప్రకృతి అంతా కూడా గమనిస్తుంది, ప్రకృతి అన్నీ వింటూ ఉంటుంది. అప్పుడు మన మాటల్ని ప్రకృతిని స్వీకరించి అది జరిగేలా చేస్తుంది. బ్లాక్లో తీసేలా మాకు ఫోన్లు వచ్చేలా చేస్తుందంటే యూనివర్స్కి పాజిటివ్గా అడగాలి. మీరేంటంటే 5 అక్షరాల మాటను మనసులో అలాగా మాకు ఫోన్ చేశారు, బ్లాక్ని తీసేయారు, మాకు ఇష్టమైన వాళ్ళు మా సొంతం అయ్యారని చెప్పి ఇలా అనుకొని మనసులో వారిని అంటే వారి పేరును తలుచుకొని ఇంద్రజల్ అనేటటువంటి మాటని మీరు మనసులో చెప్పుకోవాలి. బయటికి చెప్పాల్సిన పనేమీ లేదు. ఇది 3 సార్లైనా, 5 సార్లైనా, 11 సార్లైనా, మీకు ఇంకా శక్తి ఉంటే 48 సార్ల వరకైనా
సరే మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వెతుక్కుంటూ రావడానికి పంచభూతాల సహాయం చేస్తాయి. ఎందుకంటే మాట కంటే అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి కోపాన్ని, ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని, ఏదైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు అవ్వచ్చు, లేదంటే ఎవరికైనా థర్డ్ పర్సన్ వల్ల బ్రేకప్ అవ్వచ్చు. ఇలా ఏ కారణాలు ఉన్నా కూడా వాటిని శుభ్రంగా తుడిచిపెట్టేసి కడిగిన ముత్యంలాగా వారిని మీ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి పవర్ఫుల్ మాట ఈ 5 అక్షరాల మాట కాబట్టి తప్పనిసరిగా ఈ 5 అక్షరాల మాటను చెప్పి చూడండి. ఇది ఒక బీజ మంత్రంగా చెప్పుకోవచ్చు. ఇది చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా 100కి 100 రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.